ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో భేటీ కానున్నారు. రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్ష పదవిపై ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ తేల్చనుందని సమాచారం. టీపీసీసీ రేసులో ఎస్సీ సామాజిక వర్గం నుండి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్, బీసీ సామాజిక వర్గం నుండి మదియాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వీరిలో టీపీసీసీ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఎవరిని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? స్పందన ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఇటు రాహుల్ గాంధీతో మీటింగ్ ఉంది. ఈ అధ్యక్షతన అంటే ఏఐసీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగే మీటింగ్ లో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుపట్టి మంత్రి కుమారెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా పాల్గొంటారు. ఈ యొక్క సమావేశంలో కొత్త టీపీసీ చీఫ్ ఎవరైనా కూడా తేలే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొత్త టీపీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేట్ పదవులపై కూడా అధ్యయనగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ రోజు కొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక మొదటగా కొత్త టీపీసీ చీఫ్ ఎంపికకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి తన నిర్ణయం కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి అభిప్రాయం తీసుకున్న తర్వాత కొత్త టీపీసీ చీఫ్ ఎవరైనా కూడా ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తానికైతే ప్రధానంగా నలుగురు టీపీసీ చీఫ్ రేస్ లో ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడం కానీ అసెంబ్లీ ఎలక్షన్ లో, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమర్థవంతంగా నిర్వహించారు. కాబట్టి మరి ఈ బాధ్యతలు ఎవరికి అప్పగించాలంటే కూడా ఇప్పటికే హైకమాండ్ కూడా కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే నలుగురు పేర్లు ప్రధానంగా ఎంచుకున్నాయి. ఇందులో ప్రధానంగా ఇటు బీసీ నేతలకు మొదటి కూడా ఈసారి టీపీసీ పగ్గాలు ఇవాళ కూడా చర్చలు అయితే పడతా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా టీపీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పేరు అయితే ప్రధానంగా ఇస్తుంది. ఆయనతో పాటు ఇటు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్, మాజీ ఎంపీ అయినా చాలా కీలకంగా ఉన్నారు కాంగ్రెస్ లో. ఆయనకి వాళ్ళు కూడా చర్చ పడుతూ ఉంటుంది. అయితే బీసీ నేతలకు ఇస్తే మాత్రం ఇద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఎస్సీ వర్గం నుంచి చూస్తే మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే విప్ అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ సీనియర్గా ఉన్నారు. ఆయనకు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన పార్టీకి చాలా విధేయుడుగా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఎస్టీకి ఒకవేళ టీపీసీ పద్దాలు ఎస్టీకి మాత్రం ఎంపీ మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ పైన అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరి ఈ నలుగురిలో ఒకరికైతే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సామాజిక సమీపంలో భాగంగా మరి టీపీసీ చీఫ్ ఎంపిక ఎవరు చేస్తున్నపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నలుగురి పేర్లు అయితే పరిశీలిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ఒక ప్రెస్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి టీపీసీ చీఫ్ ఎవరైనా కూడా ఈరోజు సాయంత్రానికి అయితే తేలే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కేబినెట్ విస్తరణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకైతే డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఇంకా కేబినెట్ లో ఇంకా 6గురికి చోటుంది. ఈ 6గురిలో ఈ రోజు దాదాపు 4 పైన అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఆ కేబినెట్ లో చోటు ఎవరికి దక్కుతుందన్నపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే ప్రధానంగా అయితే ఒక 6గురి పేర్లు అయితే ప్రధానంగా మరి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. మరి ప్రధానంగా ఇటు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి అయితే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రధానంగా కనిపిస్తుంది. మరి మంత్రివర్గంలో ఆయన చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఇక మరోవైపు ఇటు నిజామాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ప్రధానంగా కనిపిస్తుంది. మరి ఆయనకి ఇస్తారో లేదో చూడాలి. ఇటు మరోవైపు ఇటు ములుగుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పేరు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ మొదటి నుంచి కూడా ఆయన కూడా ఇటు మంత్రి రేసులో ఉన్నారు. ఆయన హోంశాఖ విభాగం కూడా మొదటి నుంచి కూడా ఆయన పట్టుబడుతున్నారు. కోసం మరి దీనిపై కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు
అయితే స్థానానికి కూడా మరి పరికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు మాల సామాజిక వర్గం నుంచి గతం వివేక్, అదేవిధంగా ఇటు బీసీలో ముద్రాజ్ వర్గం నుంచి అయితే ఇటు వాకాటి శ్రీహరి ముద్రాజు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు మంత్రివర్గంలో చోటు కోసం. ఎందుకంటే ఆయన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక బహిరంగ సభలో కూడా ఈసారి ముద్రాజ్ వర్గం నుంచి కూడా ఒకరికి మంత్రివర్గంలో చోటు ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి మరి ప్రధానంగా మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరు అయితే ప్రధానంగా ఇప్పిస్తుంది. మరి ఆయనకు కానీ లేకపోతే ఇటు నీలం మధు ఇటు ముద్రాజ్ వర్గానికి చెందిన వ్యక్తి ఆయన బలమైన నాయకుడు ఉన్నారు. కాబట్టి మరి ఇద్దరితో ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇటు బాలు నాయక్ కూడా ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు పదవి కోసం. మరోవైపు ఇటు రామచంద్ర నాయక్ ప్రభుత్వ దిక్కు ఎమ్మెల్యే అయినటువంటి రామచంద్ర నాయక్ పేరు కూడా ప్రధానంగా ఇస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క 6 పేర్లో నలుగురికి మంత్రివర్గంలో చోటు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు మొన్ననే ఎమ్మెల్సీగా ఇటు జేఏసీ నేత అయినటువంటి మోదన్ రామ్ కూడా ఎమ్మెల్సీగా చేశారు. కాబట్టి మరి ఆయన పేరును కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. మరి ఆయనకు మొదటి నుంచి కూడా విద్యాశాఖ ఇస్తారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి మంత్రివర్గంలో ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకే చాలా కీలక శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండడంతో చాలా వరకు పాలన కూడా గాలి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మంత్రివర్గంలో వీరి నుంచి ఎవరికి చూడడంపై కూడా ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం మైనార్టీలో ఒకరికి మంత్రిగా ఒక అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మరి దానిలో ఇప్పటి వరకు అయితే హైదరాబాద్ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. కాబట్టి ఎమ్మెల్యేగా మైనార్టీ నుంచి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎవరికి ఇస్తారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఫిరోజ్ ఖాన్ అయితే బరిలో ఉన్నారు. ఆయనతో పాటు ఇటు మరోవైపు ఇటు షకీర్ అలీ, మరోవైపు అజరుద్దీన్ కూడా మంత్రి పదవి కోసం కూడా తీవ్ర ప్రయత్నిస్తారు. ఇప్పటికే హైకమాండ్ కూడా 2 సార్లు కలిసి తమ విధానాన్ని కూడా వివరించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మంత్రివర్గంలో చోటు ఎవరికుంటే కూడా చర్చ అయితే ఉంది. ఈ రోజు మాది ఈ రోజు ఫైనల్ అయితే దాదాపుగా ఇటు టీపీసీ చీఫ్ ఎంపీగా అదేవిధంగా ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా ఇప్పటికే హైకమాండ్ విస్తరించిన నేపథ్యంలో ఈ రోజు దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి గత కొద్ది రోజుల్లో పెండింగ్ లో పడుతున్నాయి. కాబట్టి మరి ఈ రోజైనా మోక్షం చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు నామినేటెడ్ పోస్టులు అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 35 నామినేటెడ్ పోస్టులు కూడా చైర్మన్లు కూడా నియమించారు. కాబట్టి మరో 22 నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. మరి దీనికి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేసిన వారికి ప్రయారిటీ ఇవ్వాలని కూడా చూస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి నామినేటెడ్ పోస్టులు తమకు కూడా ప్రయారిటీ ఇవ్వాలని కూడా ఇప్పుడైతే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు అయితే వస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో